అశు, ఇప్పటికైనా మనం పెళ్లి చేసుకుందామా? నవీన్, నువ్వు పెళ్లి చేసుకుందాం అంటున్నావు కానీ నేను నీకు వారసు దాన్ని ఇవ్వలేను. అలా అనకు అశు. పిల్లలు ఉంటేనా నా జీవితం? అంతగా మనకు పిల్లలు కావాలనుకుంటే అనాథ పిల్లలు ఎంతోమంది ఉన్నారు. మనం దత్తత తీసుకుని వాళ్ళని తెచ్చుకుందాం. ఇంకా నీ నిర్ణయం పైన ఆధారపడదు. ఏమంటావు? సరే, రేపే చేసుకుందాం. ఈ డబ్బులు ఎందుకురా? ఎలాగో మన పెళ్ళి అయిపోయింది కదా, మనం వెళ్ళి అక్కడే ఉండాలి కదా. నేను వీడియో కాల్లో చూసిన ఆ ఇల్లు మనకు సరిపోదు. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇల్లు మంచిగా చేయించు. కరెక్టేరా, కాకపోతే ఈ డబ్బులతో ఇల్లు అవ్వదు అక్కడ. కావాలంటే మన ఇల్లు తాకట్లో పెట్టైనా చేయించుతాం. నన్ను ఇంతలా అర్థం చేసుకుంటాను అనుకోలేదు. నా అదృష్టం ఇలాంటి వైపు. హలో అమ్మా, నేను అశుతో ఉన్నానమ్మా. అది అమ్మ, మనం మన ఇల్లు పని స్టార్ట్ చేద్దామమ్మా. డబ్బులు అశు ఇచ్చిందమ్మా. అవసరమైతే తన ఇల్లు తాకట్టు పెట్టైనా సరే మన ఇల్లు కంప్లీట్ చేద్దామంటున్నా. ఎవరు మీరు? ఇంతకు నువ్వెవరు? నేను నవీన్ భార్యని. నవీన్, నవీన్, నవీన్. ఏందిరా ఇదంతా? నన్ను ఏం చేసినవరా నువ్వు? నీకేం తక్కువ చేసిందిరా చెప్పురా. ఇదంతా ఏంటిరా చెప్పురా. నీకేం తక్కువ చేసిందిరా చెప్పు. ఎందుకు ఇంతలా మోసం చేసినవురా? నీకేం తక్కువ చేసిందా? నీకు అన్ని ముందే చెప్పినా కదరా నాతో ఇవన్నీ కావాలి. నాకు పిల్లలు కూడా కారని చెప్పినా కదరా. ఏంది చెప్పురా, చెప్పు చెప్పు. అదే నన్ను ఎందుకు మోసం చేసావు? నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది? వస్తే దొంగముండా, నా కొడుకు నీ చుట్టూ తిప్పుకొని నా సంవత్సరాన్ని నాశనం చేసావు కదా దొంగముండదానా. మీరు కూడా ఏంటి ఇలా నాకునే తెలియక చేసినట్టు మీ అందరికి తెలుసా? ఏంటి నన్ను ఇంతలా మోసం చేయడానికి నీకు ఎలా అనిపించిందిరా? నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి నా ఇల్లు కూడా తాకట్లు పెట్టి ఇంత పెద్ద ఇల్లు కట్టావు కదరా. నన్ను ఎట్లా మోసం చేయబుద్ధి అయిందిరా? నవీన్, ఇదంతా నిజమేనా?
ఏడుస్తూ వాళ్ళు ఎవరు నన్ను నమ్మట్లేదా? ఇదంతా నా కష్టార్జితంతో కట్టాను. ఒసే దొంగముండా ఇట్లా ఎంతమంది సంసారాలు నాశనం చేసుకుంటూ వస్తున్నవే? వస్తే నేను కాదే దొంగముండా, నువ్వే నా సంసారంలో ఖర్చులు. వాడు ముందు నా మెడలో తాళి కట్టిందే. నన్నే దొంగముండా అంటావే? సరే ఆగమ్మా, దీని సంగతి ఏం చెప్తా. చెప్పండి మామయ్య, అత్తమ్మకు పానం మంచిది కూడా పైసలు కొట్టాను. మీరు ఇల్లు కట్టుకుంటారంటే పైసలు ఇచ్చినందుక మామయ్య? చెప్పండి మామయ్య, చెప్పండి. ఇక చాలు పాపు నడవే నా ఇంట్లో నుంచి. ప్రేక్షక మహాశయులకు హృదయపూర్వక నమస్కారాలు. సంసారం ఒక చదరంగం అనే ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రోగ్రాం ద్వారా ఇది వరకు మనం అనేక రకమైన సమస్యలను పరిష్కరించుకున్నాం. కానీ ఇప్పుడు మనం ముందుకు వచ్చిన సమస్య కానీ విని ఎరగని ఒక విచిత్రమైన సమస్య. అదేంటో వారి మాటలను తెలుసుకుందాం. అక్షిత, రామ్మ, కూర్చో. చెప్పమ్మా, నీ సమస్య ఏంటి? 6 నెలల నుంచి ప్రేమ పెళ్ళన్న వెనకాల తిరుగుండు మేడం. నేను ఆడికి చెప్పినా నేను ఒక ట్రాన్స్, నేను అమ్మాయిని కాదు అని చెప్పినా కూడా ప్రేమకు అవన్నీ ఏం లేవని చెప్పిండు మేడం. నాకు పిల్లలు పుట్టరని చెప్పినా కూడా కావాలంటే మనం తెచ్చి దాదుకుందామని చెప్పిండు మేడం. ఆయన నమ్మి నేను పెళ్లి చేసుకున్నాక మనకు ఉండడానికి ఇల్లు లేదు అంటే వాళ్ళ ఇంటికాడ ఇల్లు కట్టడానికని నా ఉన్న ఇల్లు కూడా బ్యాంకులో కుదబెట్టడానికి డబ్బులు ఇచ్చిన మేడం. డబ్బులు ఇచ్చినాక అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఏమైందో ఏమో, ఒక 2 డేస్లో వస్తాను వెళ్ళిండు మేడం. నెలైనా రాలేదు, ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏం లేదు. ఏమైందని పోయి చూసేసరికి వాడు మళ్ళీ పెళ్లి చేసుకొని ఉన్నాడు మేడం. మీరే నాకు న్యాయం చేయాలి మేడం, నాకు నా భర్త కావాలి. సరే అమ్మా, నువ్వు ఇటు వచ్చి కూర్చో. నేను నవీన్ వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలిపించి నేను మాట్లాడతాను. దగ్గర కూర్చో. నవీన్ గారు రండి సార్. నవీన్ గారు మీరు చెప్పండి సార్. అవును మేడం, నిజమే. నేను తనని సిన్సియర్గా లవ్ చేశాను. బట్ తను ఒక ట్రాన్స్ అని తెలిసినా కూడా నా మనసు చంపుకోలేక పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. పెళ్లి కూడా చేసుకున్నాను. కొన్ని రోజులు బాగానే నడిచింది మేడం. కానీ ఎప్పుడైతే కొన్ని రోజులకు తన లోపల ఒక మార్పు వచ్చిందో అప్పటి నుంచి నా మనసు అనేది మెల్లిమెల్లిగా కరిగిపోవడం స్టార్ట్ అయింది. ఆ మార్పు ఏంటంటే, పెళ్ళైన కొత్తలో తను ఎక్కడికి వెళ్ళినా 5 లేదా 6 గంటల వరకు ఇంటికి వచ్చేది, లేదా ఫోన్లు చేసినా లిఫ్ట్ చేసేది, ఎక్కడికి వెళ్ళినా అనేది చెప్పేది. బట్ ఎప్పుడైతే తన ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, తను లేట్ నైట్లు ఇంటికి రావడం, ఏదైనా అడిగితే దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధాలు చెప్పడం, ఇలాంటివి ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కొద్దిగా తనపైన నా ప్రేమ అనేది తగ్గిపోవడం మొదలైంది. ఒకనొక రోజు మా మమ్మీకి హెల్త్ బాగాలేదంటే కూడా నేను ఇంటికి వెళ్తే కనీసం ఉన్నావా, ఎలా ఉన్నావు, తిన్నావా, అమ్మకి ఎలా ఉందని కూడా ఒక కాల్ కూడా చేయలేదు మేడం. సిన్సియర్గా నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు తను ఇచ్చేది ఇదేనా మేడం? నాకు సిన్సియర్గా లవ్ చేసిన అంటుంది. మా అమ్మకి హెల్త్ ఖరాబ్ అయితే అట్లీస్ట్ ఎలా ఉంది అత్తమ్మని కూడా ఒక ఫోన్ చేయలేదు మేడం. అడగండి మేడం, కావాలంటే ఒక్కరోజైనా ఫోన్ చేసినామో. మీ ముందే ఉంది కదా. ఏంటి నవీన్, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎన్ని ఫోన్ చేసినా, ఎన్ని కాల్స్ చేసినా, ఎన్ని మెసేజ్ చేసినా కనీసం ఒక్కదానికి రెస్పాండ్ అయినవా? ఫోన్ ఆఫ్ చేసుకున్నావు నువ్వు. నేను ఎంత పిచ్చిదాన్ని నీకు తెలుసా? మీ మమ్మీ హెల్త్ బాగాలేదంటే నువ్వు చూడడానికి వెళ్ళదు, నేను అడగలేదా? నీకు డబ్బులు ఎవరిస్తే మీ మమ్మీ ట్రీట్మెంట్ చేయించినావు? ఇవే నన్ను మాటలు. ఒక్కరోజు లేట్ అయింది కావచ్చు, అంత దానికి నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తావా? ఒక్కరోజు కదా మేడం, ఒక్కరోజు లేట్ అయితే ఏమో కూడా ప్రశ్నిస్తాడా మేడం? ఎన్నోసార్లు లేట్ వచ్చింది కాబట్టి కదా మేడం నేను అది రేట్ చేసి మరి చెప్తున్నా. ఇదంతా నన్ను వదిలించుకోవడానికా? ఈ నవీన్ ఎందుకురా నా గురించి నీకు తెలియదా? అయినా నేనేం వదిలించుకోవాలి మేడం? అంత సిన్సియర్గా కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నా కదా, నాకేమోసం మేడం వదిలించుకోవడానికి? ఇప్పుడు ఇంకోటి వచ్చింది కదరా, ఇప్పుడు నేను అట్లే కనిపిస్తాను నీకు. అప్పుడు నా డబ్బు కనబడింది, ఇప్పుడు నాకు డబ్బు లేదు, ఆస్తి లేదు, ఏం లేదు, అన్నీ నీకే ఇచ్చేస్తాయి. ఇప్పుడు నాకు ఏముందిరా? నాకు పిల్లలు గారిని ఒక వంకతో నేను నువ్వు ఇట్లా చేస్తాను. ఇది న్యాయమేనారా? ఒక్కసారి నా గురించి ఆలోచించురా.
మేడం ఇంకొకటి మేడం, తనకి పిల్లలు కారనే విషయం నాకు తనకు చెప్పను కూడా చెప్పలేదు మేడం. ఏంటి నీకు చెప్పలేదా? మనం పార్క్లో వెళ్ళినప్పుడు చెప్పలేదా? నీకు చెప్తే నువ్వేమన్నావు? మనం ఇక్కడ దాట ఇచ్చి దాటుకున్నావు, నువ్వే చెప్పినావు కదరా, మళ్ళీ చెప్పలే అంటే కదా నీకు మనసాక్షి చెప్పురా. పార్క్ మనం ఎప్పుడు వెళ్ళాం పార్కుకు? మొత్తం పచ్చబద్దాలు చెప్తుంది మేడం. తను చెప్పేది ఒక్క మాట వినకండి. నిజం చెప్పు, నేను అబద్ధం చెప్తున్నానా? మన అవును, కలిసిన నువ్వు అబద్ధమే రోజులు చెప్తున్నావు. గుర్తుకొస్తలేవా? ఏం మాట్లాడుతున్నావురా? ఇన్ని రోజులు కలుస్తున్నావు నా, ఎంత నన్ను వాడుకున్నావు, ఇన్ని చేసినావు, ఇంకా నన్ను ఎందుకురా ఇంత బాధ పెడుతున్నావు? మేడం తను డబ్బులు ఇస్తే మా అమ్మకి ట్రీట్మెంట్ చేసామని చెప్తుంది. మా మమ్మీ కూలి పనికి పోతే తన పైసలు, నేను జాబ్ చేసిన పైసలతో మా మమ్మీకి చూపించాను మేడం. అయినా ఎవరో డబ్బులు ఇస్తే మా మమ్మీని చూపించుకోవాల్సిన అవసరం నాకేంటి మేడం? చెప్పవండి మమ్మీ, నీ కూలి డబ్బులతో మనం ట్రీట్మెంట్ చేసుకున్నామా? నేను నా జాబ్ చేసిన డబ్బులతో ట్రీట్మెంట్ చేసుకున్నామా? తను ఇచ్చిన డబ్బులతో ట్రీట్మెంట్ చేసుకున్నామా? నువ్వు ఇచ్చావా? నీ కూలి పని చేసుకుని ఆ డబ్బులు పెట్టి నేను చూపించుకున్నా. ఇంకా చెప్పండి, ఇంకెవరెవరు ఏం చెప్తారు అన్ని చెప్పండి. లాస్ట్ కత్తి నన్ను ఒంటరిని చేసి నా బ్రతికే ఆగం చేసిండు మీరు. నా ఇల్లు కూడా అమ్ముకొని ఇప్పుడు నేను రోడ్డు పాలైనా, నా బ్రతికి ఏంది ఇప్పుడు, నేను ఏం చేయాలి? మీరు న్యాయం చేయండి మేడం ప్లీజ్. మేడం అదంతా కాదు మేడం, తను లేట్ నైట్ వచ్చినా ఎవరితో మాట్లాడడం నేను భరించా మేడం. కానీ తనకు పిల్లలు పుట్టారని తెలిస్తే మా మమ్మీ నాన్న ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకున్నారు మేడం? ఎవరితో మాట్లాడతాం మేడం? మా కమ్యూనిటీ వాళ్ళే చేస్తారు, మా గురువు వాళ్ళు, మా చెల్లె వాళ్ళు, వీళ్ళతో మాట్లాడే డౌటే. ఏం చేయాలి మేడం? కొత్తలో బాగానే ఉన్నాడు, ఇప్పుడే మరి బాగా కమ్యూనిటీ వాళ్ళు చేస్తే ఎప్పుడో ఒకసారి వేస్తారు మేడం. రోజు చేస్తారా మేడం? రోజు 12-1 గంటల వరకు ఏం మాట్లాడతారు మేడం? అంతేనా మందిలో? ఏమనంటే బజారు అంటది. తనతో వెళ్ళిన వాళ్ళు 5-6 గంటలకు వస్తుంటారు. కానీ ఈమె 12-1 గంటలకు ఏం చేస్తుంటారు మేడం బజార్లో? అయినా గురువులు అంటే 12 గంటలకు వాళ్ళకి చేయాల్సిన పని అవసరమే ఉంది మేడం. అదే మేడం, పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ తనతో ఇప్పుడు లేదు. ఇంకా బయటకు వెళ్ళింది, ఎవరెవరు పరిచయాలు లేరు, ఎవరితో మాట్లాడుతుంది ఎవరు తెలుసు మేడం? ప్రేమ అని అనుకురా, నా దగ్గర పిల్లలు లేరు, ఆస్తి లేదు అను. ఇప్పుడు అది వచ్చింది కదా, దాని దగ్గర అన్నీ ఉన్నాయి, అందుకే నన్ను వద్దంటున్నావు. అట్లా చెప్పక ఇవన్నీ ఎందుకురా? నా దగ్గర ఒకప్పుడు ఉన్నప్పుడు తెలియదా నీకు నాకు పిల్లలు గారని? అప్పుడు నాకు నీ గురించి తెలియదా? నేను ఎటు పోతున్నా ఏంది అని నీకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఎట్లా అంటారా ఈ మాటలన్నీ? నువ్వు అప్పుడు తెలియదా నేను ఎటు తిరుగుతున్నా, ఏ మార్కెట్ పోతున్నా నీకు అన్ని తెలుసు కదా. నేను ఎటు వెళ్ళా నీకు వీడియో కాల్ ఇట్లా అన్ని చేసి నువ్వు అన్ని తెలుసు నాకు. కాకపోతే నువ్వు అంత లేట్ నైట్ ఎందుకు వస్తున్నావు? నువ్వు ఎప్పుడు వెళ్ళి 5-6 గంటలకు వచ్చేదాన్ని, 12-1 ఎందుకు అవుతుంది? దగ్గర వెళ్తే తొందరనే వస్తా, దూరం వెళ్తే రోజు లేట్ అవుతుంది కావచ్చు. లేట్ అయినప్పుడు ఫోన్ చేసి చెప్పాలి మేడం. నేను ఫోన్ చేస్తే ఫోన్లు కట్ చేస్తుంది, ఎందుకు అడగండి మేడం? లేదు మేడం, ఇవన్నీ కావాలని చెప్తుండు, మీరే నాకు న్యాయం చేయాలి మేడం ఖచ్చితంగా. మేడం ఒకటే మేడం, మా తాతకి మా నాన్న ఒక్కడు, మా నాన్నకి నేను ఒక్కడిని. ఏ ఫ్యామిలీలోనైనా తన వంశం ముందుకెళ్ళాలని ఉంటుంది. నేను ఉన్న ఒక్కడికి ఈమె పిల్లలు పుట్టానని చేసుకొని నా వంశాన్ని ఎట్లా మేడం ముందుకు తీసుకెళ్ళేది? అలాంటి వాళ్ళు నీకు ముందు తెలుసు కదరా, నేను ముందే ఎందుకు చేసుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఒక ట్రాన్స్ కి పిల్లలు పుట్టడం నీకు తెలియదా? తెలిసి కావాలని చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇట్లా మాట్లాడితే ఎట్లా? 6 నెలలు తిరిగి నా వెనకాల చేసుకున్నావు కదరా పెళ్ళి, అప్పుడే నీకు చెప్పిండ్రా. ఎందుకురా నాతో ఇట్లా ఆడుతున్నావు నువ్వు? ట్రాన్స్జెండర్ అంటే ఇంతేనారా? లోకానికి ఇంత చిన్న చూపారా నీకు? నువ్వేడవకమ్మా. ఇప్పుడు మనతో మాట్లాడడానికి సైకాలజిస్ట్ నీలిమ గారు, లాయర్ శంకర్ గారు వస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. రండి సార్, రండి మేడం. డాక్టర్ గారు, ఇప్పటిదాకా వీళ్ళిద్దరి మాటలు మీరు విన్నారు కదా, ఇంకా వీళ్ళ గురించి మీ మాటల్లో ఏమంటారో ఒకసారి చెప్పండి. నేనైతే అశ్విత గారితో మాట్లాడానండి. ఈవిడ ప్రతి ఒక్క మాట గుండె లోతుల్లో నుంచి వచ్చింది. ఆవిడ బాధ నాకు బాగా అర్థమైంది. ఈమె ఏది చెప్పినా కరెక్ట్గానే చెప్పింది అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఉన్నారు చూసారా, ఒక్కొక్కరు మహానటులు, ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు వీళ్ళకి. ఒక్కొక్క మాటకి పొంతు లేకుండా మాట్లాడుతున్నారు. కొడుకు చెప్పిన మాటకి తండ్రికి పొంతుండదు, తల్లి చెప్పిన మాటకి కొడుకుకి పొంతుండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ఆలోచించి ఈ కేసు గురించి మాట్లాడదాం. లాయర్ గారు కూడా వస్తే సజెషన్ తీసుకొని మాట్లాడదాం. ఓకే అండి. లాయర్ గారు, ఇప్పటిదాకా వీళ్ళందరూ మాట్లాడింది విన్నారు కదా, ఇప్పుడు మీ మాటల రూపంగా ఒకసారి చెప్పండి. మేము కూడా డాక్టర్ గారు మేము ఇద్దరం కలిసి కౌన్సిలింగ్ ఇచ్చాం. కానీ అమ్మాయి చెప్పిన మొత్తం వాస్తవంగా అనిపిస్తుంది. కానీ వీళ్ళు చెప్పేదానికి ఏం పొందరంగా అనిపిస్తలేదు. తండ్రి మాట్లాడుతుంది, వాళ్ళ మమ్మోటి మాట్లాడుతుంది, ఈమె ఏం మాట్లాడుతుందో నాకు ఏం అర్థం అవుతుంది అసలు. అబ్బాయికి పెళ్ళి అయిందా కాలేదా ఏమైనా తెలుసుకునే అవసరం అమ్మాయికి ఉన్నది. కానీ ఏం తెలుసుకోకుండా నాకు కూడా కావాలి సార్, ఆ భర్త నాకు కావాలంటే ఈమెకి ఎట్లయితాడు? మీరు సెకండ్ అవుతుంది. వాస్తవానికి అమ్మాయి చెప్పే మాటలు ఏంటంటే మాత్రం మన హెల్పింగ్ మాత్రం అమ్మాయికి ఉండాలి.
ఇది ఒక కొత్తదనంగా అనిపిస్తుంది నాకు వీళ్ళు చెప్పే మాటలను చూస్తుంటే. లాయర్ గారు చెప్పింది 100% నిజం. అశ్విత వైపే న్యాయం ఉంది. ఏ నవీన్, అశ్వితకి పిల్లలు పుట్టరని వదిలేద్దాం అనుకుంటున్నావు. నీకు తెలుసు పిల్లలు పుట్టరని తనకి. పెళ్లి చేసుకున్నావు, వదిలేద్దాం అనుకుంటున్నావు. తనని పెళ్లి చేసుకున్నావు. తనకి ఒకవేళ పిల్లలు పుట్టకపోతే మూడో పెళ్లి చేసుకుంటావా? అట్లానే చేసుకుంటా పోతావా నువ్వు? డాక్టర్ గారు, నవీన్కు పిల్లల మీద కాదు మోదు. ఆల్రెడీ అమ్మాయి ఫస్ట్ చెప్పింది నాకు పిల్లలు కాదని. కానీ నాకు కావాల్సింది డబ్బు. ఈమె దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళాలి, సమకూర్చుకోవాలి. ఆమె దగ్గర ఏం లేకుండా అయినాక ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఆయనకు దోచిన కథ అది. నవీన్ అంటే చాలా మేధావి. ఏమమ్మా నవీన్కి పెళ్ళి అయింది నీకు తెలుసా? తెలుసా తెలియదా? తెలియక నువ్వు ఎట్లా నీ పెళ్ళి అయిందా కాలేదా ఎట్లా చేసుకున్నారు చెప్పు. మీరు కూడా గుళ్ళనే చేసుకున్నారా లేకపోతే మీ అమ్మ నాయన కూర్చున్న సంబంధమా? మరి ఏం అడగలేదా పెద్ద మనసులో? అంటే ఎవరికైనా ఆస్తి కోసం ఏదైనా చేస్తారా అమ్మ మీరు? ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని పెళ్లి చేసుకోవడం ద్వారా ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అయింది. ఆ విషయం నీకు అర్థమవుతుందా? ఏమమ్మా నువ్వు నీ కొడుకు బాగా సపోర్ట్ చేస్తున్నావు. నీకు హెల్త్ బాగాలేకపోతే డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి? నువ్వు కూలి చేసినా అని చెప్తున్నావు. నీ కొడుకు జాబ్ చేసి తీసుకొచ్చినా అని చెప్తున్నాడు. కానీ ఆ పైసలు మీ ఇద్దరి కాదన్న విషయం మీకు కూడా తెలుసు. కానీ ఇస్తేనే మీరు చూపించుకున్నారు కదా. ఎవరికి చెప్తున్నారు మీరు ఇక్కడ అబద్ధాలు? అవునండి, అమ్మాయిని వదిలేసాడు. అవసరానికి వాడుకున్నాడు, పిల్లలు అయితేనే వదిలేసాడు. నీకు కూడా పిల్లలు కాదు, కాకపోతే ఏంటి దీపాల స్టేట్. నవీన్ నిన్ను ఉంచుకుంటానని నీకు గ్యారెంటీ ఏముంది? అసలు ఆ అమ్మాయికి పెళ్ళంటే తెలుసా అమ్మ? నీకంటే ఏంటో పెళ్ళంటే తెలీదు. అతను ఒకవేళ పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నిన్ను నీకు కూడా పిల్లలు పుట్టలేదని వదిలేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? అసలు మీ అమ్మ నాన్న ముందు ఆలోచించి చేశారా? అసలు ఎలాంటి వాడు ఏంటి? ఆస్తి సరిపోదమ్మా, నీకు ఆస్తి కదా. ఆస్తి ముఖ్యమా నీకు భర్త ముఖ్యమా? ఏం చేస్తాడు, వాళ్ళ క్యారెక్టర్ ఏంది, అవన్నీ తెలుసుకోవాలి కదమ్మా. మ్యారేజ్ అంటే ఒక లైఫ్కు సంబంధించిన అది ఇది. అమ్మ నాన్న చూసిరు నేను చేసుకున్నట్టు ఎట్లయిపోతుందమ్మా? లా ప్రకారం చూస్తే అమ్మాయికి అన్యాయం జరిగింది. కానీ నవీన్ అనేటోడు చాలా తెలికలోడు మేడం. మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఏ ఆధారం లేకుండా, ఏ ప్రూఫ్స్ లేకుండా చాలా మోసం చేసిన అమ్మాయిని. చాలా తెలివిగా చేశాడండి నవీన్. కనిపిస్తలేవా వాళ్ళ అవతారాలు? మీకు కూడా తెలియదా అమ్మ? ఇంట్లోకి వచ్చేప్పుడు మీకు తెలుసుకునే బాధ్యత మీకు ఉందా లేదా? మీ బాబు మీకు చెప్పిండా లేదా ఆమె ట్రాన్స్జెండర్ అని, పిల్లలు కారు అని? డబ్బులు తీసుకుంటప్పుడు నాకు తెలిసి ఉండాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని కూడా మీరు అడగలేదా? మీ కొడుకు తెచ్చిస్తే ఏమున్నామా మీకు? మీ కొడుకు ఎవరైనా జాబ్ చేస్తాడా, ఏమైనా బిజినెస్ చేస్తాడా? ఇంత డబ్బులు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎక్కడైనా అడగాలి కదా మీరు. అమ్మాయి ఎవరు, ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు, ఇవన్నీ బాధ్యత మీకు ఉండాలి కదా తల్లిదండ్రులకి. నువ్వు అప్పుడు చదువుకున్నావా అమ్మ? రెండో పెళ్లి చేసుకున్నది ఒకటే ఎరకనా నీకు? చూసారా మేడం వాళ్ళ మొక్కలు చూస్తే అనిపిస్తాను వీళ్ళు చేసింది మొత్తం తప్పు. ఎంతసేపు వీళ్ళ కుటుంబం ఏం చేస్తుంది, ఒకరిని వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే డబ్బు ఉన్నదో ఇట్లా గాలాలు వేసి లాగుతుంటారు వీళ్ళు. సమాజంలో వీళ్ళకు ఉన్న విద్య అది. ఒకరిని నాశనం చేయాలి, వీళ్ళు మంచిగా ఉండాలి. అర్థమైందా? కాకపోతే ఆమెకు చేసింది లీగల్, మనం చేయవలసింది అమ్మాయికే న్యాయం. కాకపోతే అది లీగల్గా కాకుండా అన్ని సాక్ష్యాధారాలు లేకుండా చేసింది కాబట్టి అది ఆమె అతనికి ముందే తెలుసండి ఫ్యూచర్ లో సమస్య వస్తుందని తనకు ముందే తెలుసు కాబట్టి ఏ ఆధారం లేకుండా చేశాడు తను. ఈ అమ్మాయిని దేవుడే రక్షించాలి, లేదంటే వాళ్ళను ఏం కోరుకుంటుందో ఆమెకే మనం ఆధారాలు ఏం లేవు కాబట్టి అది మనం ఆమెకే వదిలిపెడుతున్నాం. అక్షతానే న్యాయం తీసుకోవాలి ఇందులో. దేవుడే ఇవ్వాలి, లేకపోతే అక్షతాకే న్యాయం తెచ్చుకోవాలి. అక్షత గారు, మేమైతే లీగల్గా ఉంటే ఎంత దూరం ఉన్నా మేము మీ వైపే ఉంటాం. కానీ నువ్వు చేసిన పనులు ఏది లీగల్గా లేదు కాబట్టి మాకు ఒక సమస్య ఏర్పడుతుంది ఇక్కడ. కానీ వీళ్ళు చేసింది మాత్రం శుద్ధ తప్పు, మొత్తం 100% తప్పులే వీళ్ళే. లాయర్ గారు, అక్షత డబ్బులు ఇచ్చిన విషయం ఇంట్లో మొత్తం మందికి తెలుసు సార్. నటన చాలా మేధావులమ్మ వీళ్ళ కుటుంబం.
వీళ్ళ కుటుంబం మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క సైకోల్లా ఉన్నారు. వీళ్ళు చేసేదానికి మాట్లాడేదానికి పొంతనే ఉండదు. ఇలా సైకాలజీలో నేను ఒక కొత్త రకంగా ఉన్నారనమాట. వీళ్ళ గురించి నేను ఏది ఆలోచించలేకపోతున్నాను, అలా ఉన్నారు వీళ్ళు. ఈ సమస్యకి పరిష్కారం అశ్వితానే తేల్చుకోవాలి. ఆ దేవుడు తేల్చాలి, లేకపోతే అశ్వితానే తేల్చుకోవాలి. మనం ఈ సమస్యకి పరిష్కారం తేల్చలేకపోతున్నాం, అలా ఉంది ఈ సమస్య. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. అశ్వితకి కౌన్సిలింగ్ ఇద్దామంటే అశ్విత మారు. తను బాధ తను ఎలా ఫీల్ అవుతుందంటే తనే నా భర్తని ఊహించేసుకుంది, పెళ్లి చేసేసుకుంది, లైఫ్లో తనే ఉండాలనుకుంది. తను ఇప్పుడు కాదు వేరే ఆమె వచ్చింది అంటే తను తీసుకోలేకపోతుంది. తన్ని మేము ఇంకా అసలు ఏ విధంగా మార్చలేకపోతున్నాం. మేడం గారు, అమ్మాయిని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఏ ఆధారాలు లేవు కాబట్టి ఏ సెక్షన్ పెట్టాలో మాకేం అర్థం కాకుంటుంది. డాక్టర్ గారు ఆలోచించినాం, మేము ఆలోచించినాం, మీరు కూడా చూస్తున్నారు. మీ ఆలోచన ఉంటే ఏదైనా చెప్పండి. ఆధారాలు ఉంటే అమ్మాయిని అబ్బాయిని మొత్తం కుటుంబాన్ని లోపటేసే పరిష్కారం చేస్తుంటుంది. లాయర్ గారు, డాక్టర్ గారు, ఈ సమస్యను అశ్వితనే పరిష్కరించుకోవాలి. ఇంత పెద్దవాళ్ళ దగ్గరికి వస్తే కూడా నాకు ఏ న్యాయం జరగలేదు. ఇదే సమస్య మీ ఇంట్లో ఒక ఆడపిల్లకు ఉంటే మీరు ఏం చేస్తారు? మీరు ఏ న్యాయం చేస్తారు? మీరే చెప్పండి. అదే ఒక ఆడపిల్లకు పిల్లలు లేరు అంటే ఎక్కడి నుంచి తెచ్చి చదువుకుందాం అంటారు. కానీ మా లాంటి వాళ్ళకి అనేసరికి ఎందుకు మీరు ఇట్లా దూరం పెడతారు? మాకు పిల్లలు కారని మీకు ముందే తెలిసి మా జీవితాలకు వచ్చి మళ్ళీ పిల్లలు కాలేదని మమ్మల్ని దూరం కొట్టి మా జీవితాలతో ఆడుకుంటారు. నేనే కాదు, ఇలాంటి సమస్య నాలాంటి వాళ్ళు చాలామంది అనుభవిస్తున్నారు. ఈ సమస్యకు మీరే ఒక పరిష్కారం చూపించాలి. న్యాయంగా నేనే నవీన్కి ఫస్ట్ భార్యనా లేకుంటే తనా కరెక్టా? మీరే మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి.